అందరికీ నమస్కారం. తెలంగాణ చరిత్రలో ఒక గ్రంథాలయ ఉద్యమంలా చాలా చిన్నగా మొదలై ఏకంగా నిజాం పాలననే సవాలు చేసే అంత పెద్ద రాజకీయ శక్తిగా మారిన ఒక సంస్థ గురించి ఈరోజు మనం మాట్లాడుతోబోతున్నాం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా సరే, లేదా మన చరిత్రపై ఆసక్తి ఉన్నా సరే, ఆంధ్ర మహాసభ ప్రస్థానం గురించి తెలుసుకోవడం చాలా చాలా అవసరం. పదండి, ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఏ పెద్ద ఉద్యమమైనా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది కదా. ఆంధ్ర మహాసభ విషయంలో ఆ తొలి అడుగులు 1930లో జోగిపేటలో పడ్డాయి. సురవరం ప్రతాపరెడ్డిలాంటి గొప్పవాళ్ల నాయకత్వంలో ఈ మొదటి సమావేశాలు జరిగాయి. ఇవి కేవలం చర్చలు కాదు, భవిష్యత్తులో తెలంగాణ గతిని మార్చే ఒక మహోద్యమానికి ఇక్కడే పునాదులు పడ్డాయి. ఈ పేర్లు, సంవత్సరాలు, ప్రదేశాలు పరీక్షల కోసం బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, మనం ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక 5 ముఖ్యమైన దశలుగా చూద్దాం. ముందుగా, ఇదొక సామాజిక సంస్కరణల వేదికగా ఎలా స్టార్ట్ అయింది? ఆ తర్వాత రాజకీయ డిమాండ్ల వైపు ఎలా టర్న్ తీసుకుంది? ఒక ప్రజా ఉద్యమంగా ఎలా మారింది? మధ్యలో ఎందుకు చీలిపోయింది? చివరికి ఆ 2 వర్గాలు ఏమయ్యాయి? ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనం ఇప్పుడు మొదటి దశలో ఉన్నాం. రాజకీయాల కన్నా ముందు ఇది ప్రజల ఉనికికి, వాళ్ల అస్తిత్వానికి సంబంధించిన పోరాటం. నిజాం రాజ్యంలో అప్పట్లో తెలుగు భాష, సంస్కృతి చాలా వెనకబడి ఉండేవి. అలాంటి టైంలో మహాసభ ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం పనిచేసింది. ఒక్కసారి ఊహించండి, అంతా ఉర్దూ మాట్లాడే ఆ రోజుల్లో మన మాతృభాషలో తెలుగులో మాట్లాడటమే ఒక పెద్ద విప్లవం. దేవరకొండ సభలో నాయకులు చేసింది సరిగ్గా అదే. వాళ్లు కావాలనే తెలుగులో మాట్లాడారు. అది కేవలం సంభాషణ కాదు, అదొక రాజకీయ ప్రకటన. ప్రజల్లో ఆత్మగౌరవాన్ని రగిలించిన ఒక చైతన్య స్ఫూర్తి అన్నమాట. కేవలం భాష కోసమే కాదు, మహాసభ సామాజిక న్యాయం వైపు కూడా ఒక చాలా ధైర్యమైన అడుగు వేసింది. భాగ్యరెడ్డి వర్మ ప్రవేశపెట్టిన ఈ తీర్మానం సమాజంలో లోతుగా పాతుకుపోయిన అంటరానితనం, వెట్టిచాకిరిలాంటి దురాచారాలను డైరెక్టుగా ప్రశ్నించింది. దీన్ని బట్టి మహాసభ ఎంత విస్తృతమైన ఆలోచనలతో పనిచేసిందో మనకు అర్థమవుతుంది. చూసారా, మహాసభ దృష్టి ఎంత ప్రాక్టికల్గా ఉందో. కేవలం పెద్ద పెద్ద ఉపన్యాసాలివ్వడం కాదు, మార్పు అనేది క్షేత్రస్థాయిలో, అంటే గ్రౌండ్ లెవెల్లో రావాలి అని వాళ్లు నమ్మారు. అందుకే వాళ్ల తీర్మానాల్లో రైతు సమస్యలు, గ్రంథాలయాల ఏర్పాటు, చదువు లాంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతిచ్చారు. ఇవన్నీ ఒక సమాజాన్ని బలంగా నిలబెట్టే పునాది రాళ్లు. సరే, ఇక్కడ్నుంచి కథలో అస్సలు మలుపు మొదలవుతుంది. సమాజంలో చైతన్యం పెరిగే కొద్దీ మహాసభ లక్ష్యాలు కూడా పెద్దవయ్యాయి. కేవలం సంస్కరణలు చేస్తే చాలదు, రాజకీయ అధికారం కూడా కావాలి అని గ్రహించిన దశ ఇది. 1937 నిజామాబాద్ సమావేశం. ఇది నిజంగా ఒక టర్నింగ్ పాయింట్. మందముల నర్సింగ్రావు అధ్యక్షతన మహాసభ తన రూపాన్నే మార్చుకుంది. అప్పటిదాకా సామాజిక సమస్యలపై దృష్టిపెట్టిన ఈ సంస్థ మొట్టమొదటిసారిగా రాజకీయ హక్కుల కోసం గట్టిగా గళం విప్పింది. బాధ్యతాయుత ప్రభుత్వం. ఈ 2 పదాలు ఆ రోజుల్లో మామూలివి కావు, చాలా శక్తివంతమైనవి. నిరంకుశంగా సాగుతున్న నిజాం పాలనలో ప్రజలకు జవాబుదారీగా ఉండే ఒక ప్రభుత్వం కావాలని డిమాండ్ చేయడమంటే అది చాలా పెద్ద సాహసం. ఈ తీర్మానంతో మహాసభ తన రాజకీయ లక్ష్యమేంటో ప్రపంచానికి స్పష్టంగా చెప్పేసింది. ఇది చూస్తే అర్థమవుతోంది మహాసభ ఆత్మవిశ్వాసం ఏ స్థాయికి పెరిగిందో. కేవలం డిమాండ్లు చేయడమే కాదు, నిజాం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు మాకొద్దు అని తిరస్కరించే స్థాయికి చేరింది. వాళ్ల రాజకీయ బలం ఎంతగా పెరుగుతోందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సరే, ఇప్పుడొక రాజకీయ శక్తిగా మారుతుంది. మరి దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు? ఒక నిజమైన ప్రజా ఉద్యమంగా ఎలా మార్చగలిగారు? ఒక ఉద్యమాన్ని ప్రజలకు దగ్గర చేయడానికి బెస్ట్ మార్గేంటి? వాళ్లు సులభంగా చేరేలా చేయడం. రావి నారాయణరెడ్డి అధ్యక్షతన చిలుకూరు సమావేశంలో ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు. సభ్యత్వ రుసుమును ₹1 నుండి కేవలం 4 అణాలకు తగ్గించేశారు. ఈ ఒక్క చిన్న మార్పుతో ఉద్యమం తలుపులు పేద రైతులకు, కార్మికులకు అందరికీ తెరుచుకున్నాయి. ఇక తీర్మానాలు కాగితాలకే పరిమితం కాలేదు. మహాసభ తన సందేశాన్ని నేరుగా ఊరూరికి తీసుకెళ్ళింది. బేగార్ వారం లాంటి కార్యక్రమాలతో వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసింది. ఇది మాటల నుండి చేతల్లోకి మారిన దశ అన్నమాట. బయట ప్రపంచానికి బాధ్యతాయుత ప్రభుత్వం కావాలని అడుగుతున్నప్పుడు ముందు మన ఇంట్లో ప్రజాస్వామ్యం ఉండాలి కదా. ఆంధ్ర మహాసభ సరిగ్గా అదే చేసింది. మొట్టమొదటిసారిగా అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించింది. తాము చెప్పేదే ఆచరిస్తామని నిరూపించుకుంది.
ప్రతి పెద్ద ఉద్యమంలోలాగే ఇక్కడ అంతర్గత విభేదాలు తలెత్తాయి. ఉద్యమం పెరుగుతున్న కొద్దీ దానిలోని సైద్ధాంతిక విభేదాలు కూడా పెరిగాయి. ఇది 11వ సమావేశంలో ఒక చారిత్రాత్మక చీలికకు దారితీసింది. సభ్యత్వ రుసుమును కేవలం ఒకే ఒక్క అణాకు తగ్గించారంటే చూడండి, ఇక మహాసభలో చేరనివాళ్లు లేరు. అయితే విచిత్రమేంటంటే సంస్థ ఇంతగా విస్తరించినప్పుడే దానిలోని సైద్ధాంతిక విభేదాలు కూడా తారస్థాయికి చేరాయి. ఇది తుఫానుకు ముందు ప్రశాంతత లాంటిది. చివరికి ఆ విభేదాలు భువనగిరి సమావేశంలో బయటపడ్డాయి. సంస్థ రెండుగా చీలిపోయింది. ఒకవైపు మితవాదులు, అంటే నెమ్మదిగా సంస్కరణల ద్వారా మార్పు కోరుకునేవాళ్లు. మరోవైపు అతివాదులు, అంటే వేగంగా అవసరమైతే పోరాటం చేసి మార్పును కోరుకునేవాళ్లు. ఈ చీలిక తెలంగాణ రాజకీయ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేసింది. చీలిక తర్వాత ఈ రెండు వర్గాలు వేర్వేరు దారుల్లో నడవటం మొదలుపెట్టాయి. ఈ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్లు తమ సొంత సమావేశాలు నిర్వహించుకున్నారు. వాళ్ల మధ్య విభజన ఎంత లోతైనదో ఇది చూపిస్తుంది. ఈ సమావేశాలు, వాటి అధ్యక్షుల పేర్లు పరీక్షల దృష్ట్యా చాలా చాలా ముఖ్యమైనవి. మరి విడిపోయిన ఈ రెండు దారుల గమ్యం ఏంటి? స్వతంత్ర సంస్థగా ఆంధ్ర మహాసభ కథ చివరికి ఎలా ముగిసింది? ఇప్పుడు చూద్దాం. చివరికి ఒకే నదిలా మొదలైన ఆంధ్ర మహాసభ ప్రవాహం రెండు పాయలుగా విడిపోయి రెండు వేర్వేరు రాజకీయ సముద్రాల్లో కలిసిపోయింది. మితవాదుల పాయ జాతీయవాద భావాలున్న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో విలీనమైంది. ఇక అతివాదుల పాయ కమ్యూనిస్టు పార్టీలో కలిసిపోయి ఆ తర్వాత జరిగిన తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కేవలం 16 ఏళ్లలో ఎంతటి మార్పో! 1930లో ఒక సామాజిక సంస్కరణల బృందంగా మొదలై 1946 వచ్చేసరికి రెండు ప్రధాన రాజకీయ శక్తులుగా రూపాంతరం చెందింది. ఇది తెలంగాణ చరిత్రలో ఒక చాలా కీలకమైన అధ్యాయం. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర మహాసభ కథ 1946తో ముగిసిపోలేదు. దాని వారసత్వం ఈనాటికి తెలంగాణ రాజకీయాల్లో బలంగా కనిపిస్తోంది. ఆ రోజు పుట్టిన ఆ రెండు రాజకీయ భావజాలాలు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల రూపంలో ఈనాటికి మన రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆలోచించండి.